ప్రతి రైతుకు ఏటా 20,000 అనేది రేపు నెలలో స్టార్ట్ చేస్తున్నాము. స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించినది ఏడాదికి అమల్లో ఉంది. ఇది కూడా రేపు నెల ఉంది. 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఉంది. జరగాల్సినవి ఇంకా ఉపాధికి సంబంధించిన 20 లక్షలకు సంబంధించిన ఉపాధికి సంబంధించి అలాగే నిరుద్యోగ వృత్తికి ప్రతి మహిళకు 1,500. ఈ 2 మిగిలి ఉన్నాయి. ఈ 2 కూడా జరగబోతున్నాయి. ఉపాధి గురించి ఆల్రెడీ మనము చాలా రకాలైన కంపెనీలను తీసుకొస్తున్నాము, పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొస్తున్నాము. దాదాపుగా విశాఖపట్నం ఉత్తరాంధ్రకు సంబంధించినవి ఎలాగైతే ఇండస్ట్రియల్ జోన్ జరుగుతుందో దానికి సంబంధించినది వస్తాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఏటా చేస్తున్నాము. అంటే మీరు అంటే కంపేర్ చేయాల్సి వస్తే ప్రతిసారి ప్రభుత్వంతో పోలిక వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు మే 30 ప్రమాణ స్వీకారం 2019లో సీఎంగా చేస్తే అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? జనవరి 9, 2020లో ఇచ్చారు. చెప్తున్నాను ఆగండి, ఒక్కొక్క పథకం గురించి చెప్తున్నాను. మీరు చెప్పేది కరెక్టే. వాళ్ళకు ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫండ్స్ లేకపోగా వాళ్ళు చేసిన అప్పులకు ఇవ్వలేదు అన్న ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే మీ వైఫల్యం అనిపించదా? అంటే వాళ్ళు ఎప్పుడూ చేశారు, వాళ్ళకి 11 వచ్చినాయండి. అలా చేసినట్టు నేను వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, గత ప్రభుత్వము పప్పులు బెల్లాలాగా చేసిన నిధులకు సంబంధించిన డెఫిషిట్ సంబంధించిన ఫైనాన్షియల్ డెఫిషిట్ ఎంత స్థాయికి వెళ్ళిందో అధికారులు ప్రభుత్వకి తెలియలేదా? ఎంత డెఫిషిట్ అంటే హామీలు ఇస్తే నెరవేర్చగలమా లేదా? నేను అదే అంటున్నాను. మనము ఆ యొక్క బడ్జెట్ అంత తెలిసినప్పటికీ కూడా మేము చేయగలం అనే సత్తాతోనే ఇస్తున్నాము. 1 or 2 days or 1 or 2 months డిలే అయినా ఒప్పుకుంటున్నాము. ఒప్పుకున్నా కూడా మేము అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రజలను ఒప్పించే కార్యక్రమంలో వెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని ఎక్కువగా మేము తీసుకుంటున్నాము. సో దట్ ఒక్కొక్కటికి జరుగుతున్నాయి, చేస్తున్నాము. ఇప్పుడు నిన్ననో మొన్ననో మీ డిబేట్లోనో ఎవరో డిబేట్లోనో 99లోనే ఆ విశ్వం మీద ఒక ఆయన అనలిస్టు ప్రతిసారి ఏమంటాడంటే 3 సిలిండర్లు ఎక్కడొచ్చాయి. ఎక్కడేంటి దానికి 3 సిలిండర్లు 4 మూల 12 ఏడాదికి 3 సిలిండర్లు. ఒక సెషన్ ఏప్రిల్కి అయిపోయింది, రెండో సెషన్ ఏప్రిల్ నుంచి మొదలైంది. 3 సిలిండర్లు ఒకేసారి ఇచ్చేయాలన్నట్టు వాదిస్తూ ఉంటాడు. కనీస కామన్ సెన్స్ లేని మనుషులు అలాంటి వాళ్ళు. సో ప్రజలకు ఎలాంటి అవాస్తవాలు చెప్తారంటే ఇలాంటి అవాస్తవాలు చెప్తారు. 4 మూల 12 4 నెలలకు ఒకసారి సిలిండర్ వస్తుంది. 4 నెలలకు ఒకసారి వేసేది డబ్బులు కాంపన్సేషన్గా 4 నెలల్లో వేస్తారు విదిన్ 90 days లోపల. కొందరికి వారంలో పడుతున్నాయి, కొందరికి మ్యాక్సిమం అంటే 15 to 20 daysలో పడుతున్నాయి వాళ్ళ అడ్జస్ట్మెంట్లను బట్టి. సో అమలు చేయలేదని ఇలాంటి వాళ్ళు వాదిస్తున్నప్పుడు మేము ఎంత చెబుతున్నా కూడా కొన్నిసార్లు అర్థం కాకపోగా విమర్శలకు తారితీస్తుంది. సో మిగిలిన 2 హామీలకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో జరుగుతుంది. వాళ్ళు అసలు జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి 1వ తారీఖు అన్నారు. కనీస కానిస్టేబుల్ నియామకాలు చేయలేకపోయారు. కానిస్టేబుల్ నియామకాలు అంటే 5 ఏళ్ల పాటు 6,343 కానిస్టేబుల్ ప్రక్రియ జరుగుతోంది. డిఎస్సి జరుగుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి డిఎస్సి మొదలైంది కదా. ఇప్పుడు మనం ఇచ్చిన హామీలకు సంబంధించి డిఎస్సి మీద కూడా వ్యతిరేకత రావట్లేదు. వివేక్, మీరు చదువుకున్న వాళ్ళు అలా వ్యతిరేకత వస్తుంది. డిఎస్సి మీద అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ 6 నెలల నుంచి అభ్యంతరాలు తీసుకోవడం జరిగింది. మేము ఏమనుకున్నామంటే జూన్ కల్లా నియామకాలు జరిగిపోయి వాళ్ళని కూర్చోబెట్టాలి స్కూల్స్లో అని అనుకున్న దానికి వాళ్ళ అభ్యంతరాలు తీసుకోబట్టి ఇన్ని రోజులు లేట్ అయింది. ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటా ఉంటే విద్యా సంవత్సరం నష్టపోతుంది. అభ్యర్థుల వయసు ప్రతిరోజు అభ్యర్థికి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ప్రతి ఒక్కరోజు వాళ్ళకి క్యాలిక్యులేట్ అవుతుంది. బికాజ్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కట్ ఆఫ్ అయిపోతుంది కదా. సో వాళ్ళని అభ్యంతరాలు తీసుకునే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎప్పటికీ తేలదు. అందుకోసమనే సూపర్ 6 హామీలు కావచ్చు, గవర్నమెంట్ మీద వీళ్ళు నిత్యం విషప్రచారం 11 వచ్చినా కూడా మేము ఆ విషప్రచారాన్ని కూడా వాళ్ళలాగా మేమేమి వాళ్ళ మీద పడిపోయి కొట్టడమో కేసులు పెట్టడమో ఇంకోటి చేయట్లేదు. వాళ్ళ అభ్యంతరాలను తీసుకుంటున్నాము. వాళ్ళు ప్రతిపక్షం కాకపోయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నామో నోట్ చేసుకుంటున్నాము. వాళ్ళ ప్రజల సమస్యలుగానే తీసుకుంటాం. కస్టడీలో కాకాని మొత్తం నిజాలు కక్కించాడు అంటున్నారు. కక్కించారా అంటే పోలీసులకేమో బిగిస్తున్నారట వచ్చు. అలా అని కాదు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఫారెస్ట్ ల్యాండ్లు తీసుకోవడము ఏవైతే ఉన్నాయో ఎవిడెంట్గా అధికారులు తేల్చినట్టు, మనం తేల్చినది కాదు. ఏవైతే సెక్షన్ల ప్రకారం వాళ్ళైతే వైలేట్ చేశారో ఆ వైలేషన్కి సంబంధించినవి కేసులు ఎదుర్కొంటున్నారు. దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది? కోర్టు తీసుకెళ్తారు, కోర్టు ఆధారాలు అడుగుతుంది, ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ వేస్తారు. సో దానికి సంబంధించిన ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. మనం ఏంటి ప్రభుత్వంగా బాధ్యత ఏంటంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే ప్రజల సొమ్ము దోపిడీ చేయబడిందో దానికి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఆ పని మేము చేస్తున్నాము. ప్రతి శాఖలో జరిగిన అవినీతిని తీస్తున్నాము, దాన్ని ప్రజల ముందు పెడుతున్నాము. కోర్టులు డిసైడ్ చేస్తాయి. వాళ్ళు నిజంగా తప్పు చేయలేదంటే డెఫినెట్గా బయటకు వస్తారు.
అది మన చేతుల్లో వాళ్ళు సవాలు విసురుతున్నారు కదా వివేక్, ఏం పీకుతారో పీక్కోండి అంటున్నారు, వాళ్ళ భాష దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నారు. వాళ్ళ పీకడాల భాష ఆల్రెడీ పీకితేనే 11కి వచ్చారు. ఇంకా మళ్ళీ పీకడాల గురించి మాట్లాడితే 11 నుంచి ఎక్కడికి వస్తారో ప్రజలు తెలుస్తారు. మన చేతుల్లో ఏముంది. రైట్. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఓకే లక్ష్మణ్, ఏంటి ఎవరో నిజాలు కక్కేశారట, సజ్జల గారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయట, మరోవైపు ఏడాది పాలన మీరు నాశనం చేసేసిన దాన్ని, పూర్తిగా కూల్చేసిన దాన్ని వీళ్ళు నిలబెట్టడానికి చూస్తున్నారట, స్ట్రైట్గా చెప్పాలంటే. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ టీవీ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. కాకాన గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఏదైతే మైనింగ్ కేసులో ఆయన ఇరికించి అరెస్టు చేశారో ఆ విషయం మనకు తెలిసిందే. పాలపాడు మండలంలో రుస్తమన గ్రామంలో అక్కడ మైకా ఉన్న పాల్స్పర్ అనే గనులు రెండు కలిపి అక్కడ టన్ను వచ్చి 20,000 ఉంటే ఒక టన్ను 20 లక్షలు అని చెప్పి అక్కడ పోలీసుల వారే, ఎవరైతే ఆ పోలీసులు ఉన్నారో వాళ్ళు రిమైండ్కి పెట్టారనమాట. ఒక టన్ను 20 లక్షలు విలువ కలదని. కానీ యాక్చువల్ అక్కడ ఒక టన్ను 20,000 ఉందని గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. ఎవరైతే ఆ నివేదిక సమర్పించిన సదరు వ్యక్తి సిఐ గారు ఆ రోజున బాలాజీ నాయక్ ఎవరు ఆయన పేరు, ఇక్కడ ఎటువంటి కూడా గనుల్ని ఏ రకంగా ఆక్రమణ చేయలేదు, అక్రమ మైనింగ్ జరగలేదు అని నివేదిక ఇచ్చింది ఆ వ్యక్తే. సరే ఓకే, చూద్దాం కోర్టు పరిధిలో ఉన్నది. సరే సరే అంటే లక్ష్మణ్, కోర్టు పరిధిలో ఉన్నది కదా, చూద్దాం. కాదు, ఏడాది పాలన సంగతి ఏంటి? అద్భుతంగా వాళ్ళు చేశారట. ఎస్ వర్మ గారు, నేను అదే చెప్తా. ఇక్కడ ఏంటంటే అమ్మఒడి ఆల్రెడీ స్టార్ట్ అయింది, అమ్మఒడి వస్తూ ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. నిన్ననే 45,000 రూపాయలు పన్ని మా ఆవిడకి 1,500 ప్రతి నెల ఇస్తా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదండి, మీరు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ అయ్యుండి మీరు కూడా డబ్బులు తీసుకుంటున్నారా సార్? నేను కూడా బెనిఫిషియరీనే కదా సార్. నేను అర్హుడినే కాబట్టి నేను కూడా తీసుకోవాలి. నేనంటే ఇక్కడ నేను కూడా లబ్ధిదారునే కాబట్టి నేను కూడా తీసుకుంటా, తప్పే ఉంది. నేను ఒకటే చెప్తాను సార్ వర్మ గారు, 45,000 రూపాయలు మా పిల్లలకి పడినాయి, మా ఆవిడకు 15,000 వచ్చినాయి, ఇంకా మా అమ్మగారికి ప్రతి నెల 4,000 వస్తూ ఉన్నాయి. ఉచిత బస్ అంటారా, ఫ్యామిలీ ట్రిప్ వేస్తూ ఉన్నాం. మేము డబ్బులు కట్టుకుంటున్నాం. మా అమ్మగారు అలాగే మా మిస్సెస్ వాళ్ళు ఎటువంటి సాధ్యం లేకుండా జిల్లా మొత్తం తిరుగుతూ ఉన్నాం. రోజు మాకు అదే పని, ఇంటి దగ్గర కూర్చోం. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చోడం మాకు ఇష్టం ఉండదు. ఉచితంగా బస్సు వేశారు కాబట్టి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ సంవత్సరం ఒకటి వాడుకున్నాం, రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ 3 గ్యాస్ సిలిండర్లు మాకు సరిపోతాయి. ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన సిలిండర్లు కాబట్టి, అది కూడా 3 పార్టీలు, కూటమి పార్టీ 3 పార్టీలు కలిపి ఇచ్చిన సిలిండర్లు కాబట్టి ఒక్కో సంవత్సర కాలం వచ్చింది మాకు. ఎందుకంటే వీళ్ళు మామూలు గ్యాస్ కాదు, అది వీళ్ళు కలిపేది అసలు హై లెవెల్ క్వాలిటీ గల గ్యాస్ కలుపుతారు కాబట్టి 1 ఇయర్ వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందికరం లేనట్టు పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో సోదరులు ఉన్నారు, ఉద్యోగాలు తీశారు కానిస్టేబుల్ అని. ఎస్, మా అన్నయ్య గారు అబ్బాయికి మొన్ననే కానిస్టేబుల్ గా ఎన్నికయ్యారు, ఆయనకు కూడా ఉద్యోగం వస్తుంది. డిఎస్సి కూడా మా మేనకోటలు రాస్తుంది రేపొద్దున. గతంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో నిధులు ఉన్నాయి. ఎటువంటి నిధులు ఉన్నాయంటే సాక్షాత్ ఈనాడు పేపర్ రాశారు ఏమని, 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేరు, ఈ 100 కోట్లతో ఆయన చెప్పిన నవరత్నాలు ఇవ్వలేడు, ఎలా పరిపాలిస్తాడు, ఎలా నవరత్నాలు ఇవ్వగలుగుతాడు, ఈ 100 కోట్లు ఈ ఖజానాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అవుతే ఇవ్వలేరండి. పెద్ద తాటికాయ అక్షరాలతో ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో రాశారు. ఈ మేధావి అంటాడు ఇప్పుడు వచ్చి, అలా గద్దెక్కినప్పుడు ఖజానాలో బోల్డ్ డబ్బులు ఉన్నాయండి, మేము గద్దెక్కినప్పుడు లేవు సోదర ఖజానాలో. మీరు గద్దెక్కినప్పుడు ఇప్పుడు 2024లో 4,500 కోట్ల రూపాయల ఖజానాలో మిగిల్చి మేము బయటకు వచ్చాం. లెక్కలు చూసుకోండి, 100 కోట్లు ఎక్కడ, 4,500 కోట్లు ఎక్కడ. 100 కోట్లు ఉన్న మా ఖజానాలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు వదలకుండా నవరత్నాలు మేము 100% అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 99% మేము అమలు చేయగలిగాం.
మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా సిపిఎస్ రద్దు అని చెప్పి మేము మోసం చేయలేము, వారం రోజుల్లో మేము కంప్లీట్ చేయలేమని అన్నారు. కానీ ఇంకో మాట అన్నారు, 6 నెలల్లో ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు మాటిస్తున్నా 6 నెలల కూటమి ప్రభుత్వం అధికారం రాగానే మీ యొక్క సమస్యకి ఈ సిపిఎస్ రద్దు గురించి నీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానిపైన ఒక కంప్లీట్ తీసుకొస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిపిఎస్ రద్దు చేసే బాధ్యత మాదని బహిరంగ సభలో మాట్లాడింది వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సంవత్సర కాలం అయింది కదా సార్, సిపిఎస్ ఎందుకు రద్దు చేయాల? సంవత్సర కాలం అయింది కదా సార్, 20 లక్షలు ఇస్తామన్నారు కదా ఉద్యోగాలు, అందులో 4 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలా? సంవత్సర కాలం అయింది కదా సార్, మెగా టీఎస్సీ మొట్టమొదటి సంతకం పెట్టారు కదా సార్, ఇంతవరకు ఎందుకు నియామకాలు జరగల? సంవత్సర కాలం అయింది కదా సార్, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? సంవత్సర కాలం అయింది కదా సార్, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు నా 50 సంవత్సరాలు దాటినకి పింఛన్ ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? కొత్త పెన్షన్ విధానం ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే లక్ష్మణ్ ఏంటి సజ్జల గారికి ఏంటి సజ్జల గారికి షాకులు తగులుతున్నాయట సార్? ఒక్క నిమిషం సార్, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందిని ఎంపిక చేసి ఆ 10 మందితో 20 లక్షల రూపాయలు ఆ 10 మందికి ఇచ్చి చిన్న పరిశ్రమలు పెద్ద తరహా పరిశ్రమలు పెడతామని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంతమందికి మీరు ఇచ్చారో లెక్కలు చెప్పాలి సార్. ఓకే, ఏంటి సజ్జల గారికి బాగా బిగిస్తుంది అంటే నిజమా? ఏమి లేదు సార్, ఇవన్నీ గాలి మాటలు. సజ్జల గారికి ఏమీ అవ్వదు. సజ్జల గారు ఏవైతే ఆయన ఫారెస్ట్ భూములు వెనక్కి తీసుకుంటామని అంటూ ఉన్నారో, ఎస్ ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఆయన కొడుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ లోనే రేపొద్దున ఆయన కూడా ఆ న్యాయస్థానంలో తెలుసుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఏదో గాలి కబుర్లు చెప్పి గాలి మాటలు వట్టి వారిస్తే ఏ అవదండి. వర్మ గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే సార్, మనం లెక్కలు తీసుకున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధుల దగ్గర కానీ, ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి చూసుకుంటే ఎవరెవరి దగ్గర ఎన్ని ఫారెస్ట్ భూములని టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉందో అన్ని బయట తీయమని కూడా బయట తీయమనండి. వాళ్ళ భూములు కూడా తీసుకోమనండి. కాదు వినండి, జనసేన నాయకుల దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకి అధికారం లేదు కాబట్టి ఉన్నాయా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. సాక్షాత్తు మా పక్క నియోజకవర్గమైన నెల్లిమర్ల లోకం మాధవ్ గారు 2500 ఎకరాల్లో మిరాకిల్ విద్యా సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే మిరాకిల్ విద్యా సంస్థ అందులోనే 750 ఎకరాలు డీపట్ట భూము ఫారం పోకు గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి. దమ్ముంటే దాన్ని తీయమనండి పక్కకి. పక్కకి తీయమనండి. ఓకే ఒక్క నిమిషం. సంపత్ రాజు గారు, మీ వాయిస్ మీట్లో ఉందండి. ఓకే సంపత్ రాజు గారు చెప్పండి. ఏంటండి సంపదనంతా కూడా పూర్తి స్థాయిలో అన్యాక్రాంతం చేస్తున్నారట, రాష్ట్రానికి ఏం పెట్టట్లేదట, వైఎస్ఆర్సీపీ పాలనలో అద్భుతంగా చేశారట, వెన్నుపోటు మాటలతోటి నాశనం చేశారు రాష్ట్రాన్ని, ప్రజలకు ఏమీ అందట్లేదట ఆయన చెప్తున్నారు. అదే ఓకే, ఆయన చెప్పిన భాషలో వెటకారం ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికి ఏమేమి వచ్చింది చెప్పమని ఒక లిస్టే చదివేస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడాదిలో ఈ వ్యతిరేకత తెచ్చుకుంటున్నారా, కావాలని ప్రచారం చేస్తున్నారా ఎవరన్నా? వర్మ గారు, మీకు అందరికీ నమస్కారం. ప్యానల్ సభ్యులు గారు, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, నిన్న వెన్నుపోటు దినం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే పిలిపించిందో ఆ వెన్నుపోటు దినం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు. మరి ఆయన కూడా వెన్నుపోటు పొడిచి ఆ దినానికి పాల్గొనకుండా ఆయన ఆగిపోయాడు. మొత్తం మీద వీళ్ళ శ్రేణులు చేశారు. ఇక్కడ వెన్నుపోటు దినం అంటే ఎందుకు చేస్తున్నారు వర్మ గారు అంటే, వాళ్ళ ఊహలు ఏంటంటే, ఇప్పుడే మన లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా వాళ్ళ ఊహలు ఏంటంటే, నవరత్నాలు ఇచ్చేసాం, ప్రతి కుటుంబ సభ్యుడిని కోటీశ్వరుని చేసాం, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేసాం, మేం కాక ప్రతి ఒక్కరికి కోట్లు ఇచ్చాం, లక్షలు ఇచ్చి అందరినీ బాగుపరిచాం, ఈ రాష్ట్రం సస్యసేవలు చేసాం, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక్క రకంగా చేయలేదు, దేశంలో మేము అగ్రదాంగా తీసుకొచ్చాం. అయినా మాకు ప్రజలు ఓట్లేదు కాబట్టి ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు అనేది వాళ్ళ భావన. అంత మించి ఏం లేదు. ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకొని వెన్నుపోటు దినం చేస్తున్నారు. వెన్నుపోటు దినం ఎవరికి చేశారు అంటే, మీరు ప్రజల మీద చేస్తున్నారా?
ఈ రోజు 153 సీట్ల నుంచి 11 స్థానాలకు వచ్చిన ఇంకా సిగ్గుశరం లేకుండా ఇంకా జనంలోకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టి దాదాపు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడితే ఎవరు వింటారు వర్మ గారు? వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి, రాజారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మొత్తం వెన్నుపోటు దానిలో అంశం అది. వెన్నుపోటు దాని కుటుంబం, పార్టీ కూడా వెన్నుపోటు దాని పార్టీ అది. ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, సొంతం చెల్లెలు తల్లే మాట్లాడుతుంది అక్కడ మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడని. ఆయన బాబాయ్ చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని సొంత బాబాయ్ కూతుర్ని, చెల్లెలకి, ఆ కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మనం ఏడ పట్టించుకుంటామండి, కర్మగా తప్పితే. రెండోది ఇంకొక విషయం, ఏం చేశారు అంటా ఉన్నారు. మీరేం చేశారయ్యా? మీరు నవరత్నాలే కాదు, మీరు చెప్పిన పథకాల్లో 95% జైకిపోబట్టే ఈరోజు జనం చేతుకరించుకొని ఆఖరాకి నిక్కి నీలికి 11 స్థానాలు తెచ్చుకున్నారు. ఈ వచ్చిన సంవత్సరంలో మచ్చుకి కొన్ని చెప్తా. ఈ వచ్చిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది కొన్ని చెప్తా. వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. వచ్చిన నెలలోనే మెగా డిఎస్సి, ఇప్పుడు ఈ మధ్య మెగా డిఎస్సి అనౌన్స్ చేసాం. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. అధికారంలో రాగానే రోడ్ల మీద గుంతలకు 5 ఏళ్లు పొడచపోతే ఈ రోజు దాదాపుగా 1,200 కోట్లు ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్లు ఇప్పటికే వేసే ఇంకా నిరంతరంగా సాగుతా ఉంది. 2 అన్నా క్యాంటీన్లు, 203 అన్నా క్యాంటీన్లు, పేదవాడికి పట్టడి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి అది నాటుకొని దాన్ని మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. చెత్త మీద పన్నేసి 50 ఏళ్లకి ఇచ్చే డబ్బులు దండుకొని వాలంటరీ లాగా పెట్టి వాళ్ళకి ఒక ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. మీరు వాలంటరీ వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చెత్త మీద పన్ను వసూలు చేశారు, సామాన్యుడి బాగా వేశారు. ఇవాళ లేకుండా చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. కనీసం మీరు దాదాపు 1,600 కోట్ల రూపాయలు రైతు బకాయిలు ఈ రోజు చెల్లించాం. దాదాపు గ్రామ పంచాయతీలు 990 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు పనులకి 30,000 పనులకి శ్రీకారం చుట్టాం. నాయి బ్రాహ్మణుడికి వేతనాలు 25,000 ఇస్తున్నావు, చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు, గీత కార్మికులకు 10%. సంపతరాజు గారు, ఇప్పుడు అన్ని చదివితే మన సమయం సరిపోదు కానీ కాదు ఏంటి రెడ్ బుక్ ఓపెన్ అయిందా? ఒక నిమిషం అండి, నేను అడిగిన సమాధానం చెప్పండి. సంపతరాజు గారు ఒక్క నిమిషం అండి. నేనేం చెప్పను, చేసి మచ్చుకి చెప్పా. సరే ఓకే, మచ్చుకి చాలా చెప్పారు కదా, వినండి. రెడ్ బుక్ ఓపెన్ అయిందా సార్? రెడ్ బుక్ ఇంకా ఎక్కడ ఓపెన్ అయిందండి? ఓపెన్ అయితే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలి కదండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాష్ట్రంలో ఎవరైనా నాశనం చేశాడా? అరే, అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల్ని అన్నం తినకుండా రోడ్డు మీద అన్నం కూడా తినకుండా చేసిన వ్యక్తి అండి ఆయన. ఈ రోజు రాజధాని గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో 30,000 ఎకరం కావాలన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత 500 ఎకరాలు ఎక్కువ అని మాట్లాడతాడు. 3 రాజధానుల ఎక్కడ చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వైజాగ్ ని రాజధాని చేస్తాను, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే గట్టిపోయిన వైజాగ్ లో డిపాజిట్లు కూడా రాకుండా ఉన్న పరిస్థితి మనం చూసాం. పల్లె శ్రీనివాసరావు గారికి ఎంత వచ్చింది? 1,00,000 రూపాయలు, 1,00,000 మెజార్టీ దాకా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి ఉంటే ఈ రోజు ఈ స్థాయితో ఉండరు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకుండా, ఏ అభివృద్ధి చేయకుండా, ఏది సంక్షేమం ఇవ్వకుండా ఈ రోజు ప్రజలందరూ ఆ విధంగా చేస్తే వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా 4 కార్యకర్తలు వచ్చి ఏదో ధర్నాలు చేసేసి బ్రహ్మాండం చేసే వ్యతిరేకత ఉందని వర్మగారు మీరు కూడా ఇంత మాట్లాడారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతున్నట్లుందంటే వ్యతిరేకత ఎక్కడుంది? ఎవరు చెప్పారు? వైసీపీ వాళ్ళు చెప్తే సరిపోద్దా? వ్యతిరేకత ఏం లేదు. ఇంకొక విషయం వర్మ గారు, పబ్లిక్ కాల్స్ తీసుకోమంటారా? ఒక్క నిమిషం వర్మ గారు, బ్రహ్మాండం తీసుకోవచ్చు. ఇంకో విషయం చెప్తున్నారు వర్మ గారు, రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఈ నేతలందరూ కూడా గత 5 ఏళ్లలో వాళ్ళ మీద కేసులకే అరెస్ట్ అయ్యారే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త కేసు పెట్టినా ఎవరిని అరెస్ట్ చేయలేదు వర్మ గారు. అది మీరు చూసుకోవాలా. ఈరోజు గోవర్ధన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరు అరెస్ట్ అయినా, నాని అరెస్ట్ అయినా ఎవరైనా. బాలకోటి గారు చెప్పండి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అలా నెమ్మదిగా ఒక ఏడాది ముగిసిపోయింది, 2వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాము. వెన్నుపోటు అని చెప్పి వీళ్ళు అంటారు, సంక్రాంతి దీపావళి సంబరాలు, నరకాసురుడు పోయారు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారని వాళ్ళు అంటారు. వాస్తవాలు వ్యతిరేకత ఉందా కూటమి ప్రభుత్వం మీద? ప్రజలు ఏమనుకుంటున్నారండి? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఏ రాజకీయ పార్టీ అయినా
తాను అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో 2 హామీలు ఇవ్వాలండి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమ పథకాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల హామీ ఇచ్చాడు, దాని పేరు నవరత్నాలు. కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల పిలుపునిచ్చింది, దాని పేరు సూపర్ 6. సెటైర్లు, వెటకారాలు పక్కన పెడితే ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆదాయం లేదు. అంటే ఒకసారి ఇంట్లో 2 బస్తాల టిక్కీ బియ్యం ఉంచుకొని కాపురాన్ని నెట్టుకురావటం, లేదా ఏ రోజుకు ఆ రోజు కిలో బియ్యమో 2 కిలోల బియ్యమో కొనుక్కొని కుటుంబాన్ని నెట్టుకురావటంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో పరిస్థితి. కేవలం పింఛన్లకే నెలకే 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఏడాది కాలంలో పింఛన్లకి ఇచ్చిన డబ్బులే 34,000 కోట్లండి. 34,000 కోట్లు అండర్లైన్ చేయండి. ఏడాదికి 34 అంటే 5 ఏళ్ళకి ఎంత అవుతుందో చూడండి, 1,50,000 కోట్లు అవుతుంది. అంటే సంక్షేమ పథకాలు పోటీబడి ఇవ్వటం మూలాన భారంగా మారిన మాట యథార్థం. సరే, ఈ సంక్షేమ పథకాల నుంచి కూటమి ప్రభుత్వం పారిపోయిందా, ఒయిదొలిగిపోయిందా, నేను ఇవ్వనని చెప్తుందానంటే ఇవ్వను అని చెప్పి చెప్పదు, చెప్పలేదు కూడా. ఎందుకంటే ఇవ్వాల్సిందే, కాకపోతే కాలాతీతం అవుతుంది, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంది. ఈ రోజున ఏంటంటే దిగిపోయిన వైసీపీ పార్టీ తాను నవరత్నాల ద్వారా 2,79,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కాబట్టి 34 సార్లు బటన్ నొక్కాం కాబట్టి మీరు ఎందుకు నొక్కటం లేదనేది వాళ్ళు వేసే ప్రశ్న. నిజానికి ఏంటంటే వైసీపీ పార్టీ సూపర్ 6 పథకాల మీద తప్ప ఇంకా ఏ అంశం మీద కూడా మాట్లాడలేదు, మాట్లాడదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు, ఉద్యోగాల గురించి మాట్లాడరు, లేదా నాటి పరిపాలనలో ఉన్న మరకల గురించి కానీ రక్తపు మరకల గురించి కానీ మాట్లాడరు. కేవలం ఆయన మాట్లాడేది కూడా సూపర్ 6, నీకు 18,000, నీకు 15,000, నీకు 30,000 ఏవి అదే చెప్తున్నాడు. మరి నిజానికి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవ్వాలి, మేము కూడా ఇవ్వద్దని మేము చెప్పం, ఇవ్వాలి. లేదంటే ప్రజలను ఆలోచింపజేయాలి. ఎందుకంటే ఉన్న యథార్థం అది. ఈ రోజున పరిశ్రమలు తెస్తున్నాము, కష్టపడుతున్నాం అనే మాట తప్ప ఇప్పటికి ఏడాదిలో పెట్టిన పరిశ్రమలు అయితే లేవు. రాజధాని అమరావతిలో నిన్న మొన్నని 4 రోజుల క్రితమే 34,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులను అప్పచెప్పారు. ఇప్పటికైతే రైతులకి సంబంధించిన ప్లాట్లు కూడా హద్దురాలు వేసి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత తిట్టుకుంటూ అమరావతి ఉద్యమం గురించి ఆ అమరావతి మహిళల మీద పెట్టిన ఒక్క కేసును కూడా మనం ఎత్తేయలేదు. తుని కేసులు ఎత్తేసాం. తుని కేసుల మీద వాళ్ళకి అప్పీల్ చేద్దామంటే మళ్ళీ దాని మీద రగడైపోయి అప్పీల్ కూడా వెనక్కి తీసుకున్నాం. విశ్వరూప్ మీద దాడి చేసిన ఇంటిని తగలబెట్టి కేసులు రద్దు చేసిన తప్ప మరి కారణం ఏంటో నాకు తెలియదు. కానీ అమరావతి రైతుల కేసులు రద్దు చేయడానికి మాత్రం మరి చేతులు రావడంలా ఇదేంటో ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అడిగాం. అందుకని నేనేమంటానంటేనండి, అభివృద్ధిని సంక్షేమాన్ని బేరీజు వేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా అడిగే వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే మనం అడిగాం గతంలో, మీరు అమ్మఒడి 2కి ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారని అడిగాం. పెన్షన్లు పెంచుకుంటూ పోయారు, 250 రూపాయలు చొప్పునని మనం అడిగాం. లేదా రైతు భరోసా కూడా 12,000 ఇస్తామని 7,500 రూపాయలు ఇచ్చని మనం అడిగాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు కూడా అడుగుతారు. దీనికి ఒకటే తారక మంత్రం, ప్రజలైతే పూర్తిగా రాష్ట్రం బాగు చేసుకోవాలనే కోణంలో ఉన్నారు తప్ప నాకు ఇంకా పథకాలు రాలేదండి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇంకా లేదండి. వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజున అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఈ పరిస్థితిని అర్థం చేయించాలి. ఎందుకంటే ఒక మాట అండి, ఇప్పుడు నిల్వ ఉంటే అవుట్ఫ్లో ఉంటుంది, ఇన్ఫ్లో ఏది అసలు వాటర్ లేదండి. కృష్ణానదిలో నీళ్లు ఉంటే 4 ఎకరాలకి నీళ్ళు ఇస్తావు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, కాదు నేను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పే మాత్రం చేశానని. నేను కూడా ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు లక్ష్మణ కూడా చెప్పాడు సోదరుడు, 100 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే 2,79,000 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు? ఏ ఆదాయ వనరులను పెంచారు ఆంధ్రప్రదేశ్లో? చెప్పండి, ఏ ఆదాయం వచ్చింది చెప్పండి. ఈ రోజున మద్యం అమ్మిచ్చాం, ఇసుక అమ్మిచ్చాం,
ఆదాయ వనరుల నుంచి ఇవ్వటమే తప్ప కొత్తగా వచ్చిన ఆదాయ వనరులు ఏముంది? అందుకని రాష్ట్రం చిన్న భిన్నమైంది. దీని మీద అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాని యొక్క ఉద్దేశాన్ని ఒక మాట ఏంటంటేనంటే మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాస్త పోలవరం గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అమరావతి గురించి మాట్లాడుతున్నాం కదా, లేదా పరిశ్రమల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. గతంలో ఎప్పుడైనా ఇవి మాట్లాడామా? ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఆ పట్టాభి మీద దాడి, ఆ అమరావతి రైతుల మీద సిగబట్టుకోవటం, జాకెట్లు దించటం, కాళ్ళతో దనటం, వాళ్ళ పాదయాత్రలో మా అరుపులు పెడబొబ్బలు ఇవే కదా. మీకు ఒక మాట చెప్తానండి, కేవలం బటన్ నొక్కితేనే అధికారం వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2,90,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా 11 ఎందుకు వచ్చినాయి అని అంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాలను చూడరండి. ఓకే, రాష్ట్రంలో చాలా అంశాలను చూస్తారు. కాదు ఏంటి అభివృద్ధిని సజ్జల గారికి ఉచ్చు చూస్తారు, బిగుస్తుందట, ఉద్యోగాలు ఈ చూస్తారు. కాకాని మొత్తం అంతా ఏదో చెప్పేశారు, సజ్జల గారికి ఏదో ఉచ్చు బిగుస్తుందని వచ్చి ప్రచారాలు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటారు. అసలు వీళ్ళు తప్పులు చేశారా? బాలకోటి గారు సంవత్సరం అయ్యింది, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకాని తప్పు చేశాడా, కొడాలి నాని తప్పు చేశాడా, వల్లనే తప్పు చేశాడా, ఎవరు చెప్పాలి? న్యాయస్థానాలు చెప్పాలి. పోలీసులు కేసులు పెడతారు, న్యాయస్థానాల్లో వాళ్ళకే హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అది న్యాయ ప్రక్రియగానే వదిలేయాలండి. నేను మొన్న మీరు చూశారు, జనాల్లో చట్టం చేతుల్లో తీసుకోకూడదు పోలీసులని నేను కూడా మాట్లాడా. వాళ్ళు దళిత బిడ్డలు కాబట్టి వాళ్ళని అలా కొట్టకూడదు, చట్టం చేతుల్లో పోలీసుల చేతుల్లో కర్రలు రహదారుల మీద నాట్యం చేయకూడదు. అలా నాట్యం చేస్తే రేపు పొద్దున ప్రతి ఇంటి ముందు కూడా తట్టి లేపుతి అని చెప్పి మాట్లాడాం. చట్టం గురించి మాట్లాడాం అంతే తప్ప వాళ్ళ నేరానికి మద్దతు పలకల. మరి అలాంటి అమాయకుల మీద చేసిన చట్టం లాఠీలు, మరి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మీరే చెప్తున్నారు కదా, వీళ్ళందరి దగ్గరికి ఎత్తిపోయి ఆ లాఠీలే సలాం కొడుతున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మద్యంలో 3,200 కోట్ల రూపాయలు సిట్ విచారణ జరుగుతుంది. 3,200 కోట్ల రూపాయలు లేదా కాకాని గారి యొక్క గనులకు సంబంధించి. ఇప్పుడు వాళ్ళు చేశారా బాలకోటి అంటే చేశారని చెప్పడానికి మనమేమి విచారణ సంస్థలం కావు, అవి విచారణ సంస్థలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళ దగ్గరికి చేయలేదంటే న్యాయస్థానాలే. అంటే కాదండి, ప్రచారం చేశారు, అందరూ తప్పుడు పనులు చేశారు అన్నారు. ద్వారంపూడి దగ్గర అసలు ఎంత అడవాడు చేశారు, ఏమైపోయింది అదంతా అంటున్నాను. అంటే లాలోచి పడుతున్నారా? వాళ్ళకి ఏమైనా అండదండలు లభిస్తున్నాయా? వర్మ గారు, ప్రభుత్వం చెప్తుంది దర్యాప్తులు జరుగుతున్నాయి. ఆ దర్యాప్తులు కూడా కక్షపూర్తిగా కాకోకుండా వాళ్ళ కోర్టులకు వెళ్ళి వెసులుబాటు ఇచ్చి దర్యాప్తు జరిగేటప్పుడు బాలకోటి గారు ఒకటి ఓపెన్ గా చెప్పండి, దర్యాప్తు జరిపేటప్పుడు 1,000 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారని చెప్పి సొంత కవిత్వాలు ఎలా చెప్తారండి? ఆధారాలు లేకుండా, ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడాలి. మీకు అందుకనే ఏదైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులకు సంబంధించిన భద్రత రక్షణకు సంబంధించిన రికవరీ చట్టాలు తీసుకురావాలండి. ఒకవేళ దోచినా ఇప్పుడు కేసులు పెడతాం, కోర్టుకు పెడతాం, ఓ 2 నెలలు సబ్ జైల్లో ఉంటారు, బయట అవుతారు. రికవరీ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు దిశ యాక్ట్లో కింద మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మించి ఎలా అయితే మహిళలకు న్యాయం జరిగే విధంగా మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద జరిగితే వారి రక్షణకు సంబంధించిన చట్టాలు తెచ్చినట్టుగా ఈ ప్రజాధనం లూటీ కాకుండా ఆ నాయకుల దగ్గర నుంచి ఏదైనా రికవరీ చట్టాలు తీసుకురావాలండి కూటమి ప్రభుత్వం కూడా. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం, మీరు రికవరీ చట్టాలు తీసుకురాకపోకుండా రికవరీ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడుతాం ఆంధ్ర 120 కోట్లు అన్నారు, ఋషికొండకు 460 కోట్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలకు 700 కోట్లు అన్నారు, వాళ్ళ అధికార పేపర్కి 450 కోట్లు అన్నారు. మరి ఏది రికవరీ? రేషన్ బియ్యం 1,10,000 మెట్రిక్ టన్నులు అన్నారు. పేర్ని నాని గారు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిన సొమ్ము గోడ కొట్టిన సున్నం లాంటిదట ఎవరో అంటుంటారు సామెత. అది ఎంత గోకున్నా రాదు, ఇంకా వస్తుందా గోడకేసి సున్నం రమ్మంటే. రికవరీ చట్టాలు చేస్తే ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసే ప్రజాప్రతినిధి లేదా ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రజాప్రతినిధికి భయపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రజాప్రతినిధులు తప్పు చెయ్యొచ్చు. కాదు ఏంటంటే సజ్జల గారిని అరెస్ట్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అంటారు, అవన్నీ జరుగుతాయా? ఏదో చెప్పుకోవడానికేనా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని నేనైతే భావించలేదు సార్. మీకు ఇందుకు ఉదాహరణకి ఏం చెప్తానంటే 2014లోనే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు, మీ నియోజకవర్గానికి ఒక కంటైనర్లో డబ్బులు పంపిస్తామని అన్నారు 2014లోనే. నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, నేను ఆ మీటింగ్లో ఉన్నా. నాకు కూడా కంటైనర్లో మా నియోజకవర్గం డబ్బులు వస్తాయని అనుకున్నాను.
మీరు ఎక్కడ రాలా. 1,00,00,000 కోట్లు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కూర్చొని. తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల, చంద్రబాబు నాయుడు గారు 6,50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, అవినీతి చక్రవర్తి అని పుస్తకాలు వేశారు. మేము రికవరీ చేస్తామని. వీళ్ళు కూడా ఏం చేయాల. అందుకని నేను ఒక మాట విన్నాను సార్. ఒక మాటను ఒక అతను పాము గారు చనిపోయిందంట. చనిపోతే ఇంకో ఇటువంటి రాజకీయ నాయకుడే వచ్చిందంట. ఏంటి అందరూ ఏడుస్తుంటే ఎలా చనిపోయాడు ఏంటంటే పాము గరిచిందే అని. ఎక్కడ గరిచిందంటే కనుబొమ్మల మీద గరిచింది, అందుకని చనిపోయిండు అన్నమాట. అయ్యో ఇంకొద్దిగా ఉంటే కన్ను మీద గరిచేవాడు కదా, కన్ను పోయేది కదా అన్నంట. అలా ఉంటుంది పరిస్థితి. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు, కన్ను పోతేనే ఉంటేది. ఇప్పుడు రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికినే మీకు నాకు అంటే జర్నలిస్టుగా మనకు తెలిసిన సత్యం ఏంటంటే కొద్దిగా బాయి లాగానే ఉంటారు. పేదోడి దగ్గరికి లేదా లేనోడి దగ్గరికి వచ్చిన చట్టం నిటారుగా నిలబడిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉతికారేస్తుంది. మరి ఈ పరిస్థితి ప్రజలకి చూసుకోవాలి ప్రభుత్వాలే. ఒకటేంటంటే ఈ ప్రభుత్వం మంచి చెయ్యాలండి, మంచి చెయ్యాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలి. మరోసారి అధికారంలోకి రావాలంటే నిజానికి మీరు అన్నట్టు ఒక మాట అంటున్నా, మీరు ఉన్నారో లేదో ఈ మధ్య సర్వేలు వచ్చేస్తున్నాయి ఫోన్లు. కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? చాలా బాగుంది. బి బాగుంది. 3 బాగోలేదు. ఎవరు చేస్తున్నారు ఈ సర్వేలు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 1 కూటమి ప్రభుత్వం, 2 వైసీపీ ప్రభుత్వం, 3 ఇతరులు. 2029లో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? సర్వే స్టార్ట్ అయిపోయింది, ఎన్నికల సర్వే. అసలు ఏడాది అయింది పరిపాలన నుండి. మన ఎన్నికల వేడు సెగల గొక్కుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కేసుల చుట్టూ రాజకీయం జరుగుతుంది. ఎక్కువగా అన్ని డిబేట్లు, అన్ని చర్చలు కేసులు చుట్టూ జరుగుతుంటూ ప్రభుత్వం చేస్తున్న మంచి పని కూడా పెద్దగా కల్పించడంలా. నేను చెప్పాను 34,000 కోట్ల రూపాయలు ఏడాదిలో ఇచ్చారు పెన్షన్ల పథకానికి. గ్యాస్ సిలిండర్ కూడా 3 ఇచ్చారు. మీద కసరత్తు చేస్తున్నారు. ఈ అంశాల మీద చైతన్యవంతం చేయాలి. వివేక్, ఏంటి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని చెప్పి మతపరమైన అంశాలు దాని మీద కూడా ఏదో చిచ్చు రేగుతుంది. ఎవరో మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని చెప్పి ఫోకస్ ఆయన మీదకి వెళ్తున్నారు. ఓకే, సనాతన ధర్మం అన్నది ఆయన ఇష్టం, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, హిందుత్వాన్ని కాపాడుకోవాలనుకోవచ్చు, ఆ రకంగా మాట్లాడచ్చు. కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఏదో తరలిపోతున్నాయి, బక్రీద్ గోల్ లింకు పెట్టి మాట్లాడడం, ఆ ట్వీట్లు చేయడం అన్నది వివాదాస్పదానికి ఆయనే తెరలేపుతున్నారు. ఎవరో ఇలాంటివి ఇబ్బంది పడే సలహాలు సూచనలు ఆయనకి ఇస్తున్నారు అని. అలా అని కాదు, అంటే ఏదైనా చట్ట పరిధిలోనే చెయ్యాలనేది మొదటి నుంచి అనుకుంటున్న నియమం. అంటే కొన్ని ఎలా జరుగుతున్నాయంటే చట్ట ఉల్లంఘిస్తూ ఉన్న చట్టాలను పక్కన పెట్టి మేము ఏమైనా చేయగలము, అంటే కొన్ని రకాలైన మాకు సెక్యూర్ జోన్ ఉంది, సెక్యులర్ అనే కోణంలో కొందరు, నాట్ ఆల్, కొందరు ప్రవర్తిస్తున్న తీరు అది దేశానికి మంచిది కాదు, సురక్షితం కాదు. అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అందరూ ఒకేలా ప్రవర్తించాలనే కోణంలోనే ఆయన మొదటి నుంచి ఆ లైన్తోనే మాట్లాడుతున్నారు. కానీ అది కొందరికి కొన్ని రకాలైన విద్వేషంగానో కొన్ని రకాలుగా భావిస్తున్నారు. సో అలా ఉండకుండా అందరినీ గౌరవించేలాగా ఒకరి మనోభావాలు ఒకరు దెబ్బతీయకోకుండా బహిరంగ ప్రదేశాలలో అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటి పనులు కానీ చేసి ఒకరిని మనోభావాలు దెబ్బతీయకూడదు అనే లైన్ కింద ఆయన మాట్లాడుతున్నారు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన కోణాన్ని వేరుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ యొక్క కాంట్రవర్సీ లాగా అనిపిస్తోంది. సో ఆయన చెప్పిన కాంటెస్ట్ కూడా ఆ కాంటెస్ట్లోనే చెప్పారు. ఇకపోతే బక్రీద్ అని క్లియర్గా ఆయన మెన్షన్ చేసి గోల్ గురించి మాట్లాడుతుంటే అదేదో కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాలలో అలాంటి వధ జరుగుతోంది. అది దాన్ని కట్టడి చేయండి, అది తప్పులేదు కదా. అదే అంటే ముందు ప్రజలకు అప్పీల్ చేయాలి కదా. అంటే ఒక సుహృద్భావ వాతావరణంలో ఏదైనా ముందు ప్రజలకు అప్పీల్ చేసి వాళ్ళ నుంచి మార్పు రానప్పుడు చట్టం కానీ లేకపోతే శిక్షలు కానీ వెయ్యాలనేది ఒక నియమం. అయితే ముందు ప్రజలకు అప్పీల్ చేయడంలో మంచిదే కదా. ఒకరి మనోభావాలు ఇందుకే చెప్పాను ఇందాక. ఇప్పుడు కొందరికి ఎంతో ఇష్టమైన దేవతలుగా పూజించే జంతువు మీద బహిరంగ ప్రదేశాలలో చేయడము, వాళ్ళు చూడడం వల్ల ఏమవుతుంది? అది
అలాంటివి మనమే నిరోధించుకోవాలి. వాటికి ఒక కన్ఫైన్డ్ జోన్ కానీ, లేకపోతే అవి నిజమా కాదా, అసలు అలాంటివి అనుమతులు ఉన్నాయా లేదా, వాళ్ళకు నిజంగా ఆ పరిశ్రమకు సంబంధించిన లేకపోతే అలాగా చేసే వ్యక్తులకు సంబంధించినది అనేది కూడా ఇక్కడ క్వశ్చనబుల్. ఆ క్వశ్చన్ని ఆయన క్వశ్చన్ చేశారు. అంటే ఓకే, ఇక్కడ అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం రాజకీయాలు చూస్తున్నాం. అంటే ఏ రాజకీయ నాయకుడు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ రకమైన మెసేజ్ కానీ ఈ రకమైన ట్వీట్ కానీ ఇప్పుడు వచ్చేవ్వలేదు. అందువల్ల ఇది ఎక్కువ ఫోకస్ అవుతుంది. అంటే కొన్ని రకాలైనటివి మనము మాట్లాడకపోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. సో మొదటి నుంచి ఆయన ఆలోచన తీరు అదే కదా. సో మనం ఏదైతే అవలంబిస్తున్నామో, ఏదైతే మనం మాట్లాడుకోకుండా ఉంటున్నామో దానివల్ల సమాజానికి ఎక్కువ నష్టం వస్తుంది. సంబడి షుడ్ రైజ్ దట్ టాపిక్ కానీ లేకపోతే ఆ ఇష్యూని కానీ అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా, సరే అందరూ పోయే దారిలో మనము పోదాము అనే ఒక లీనియన్స్ ధోరణితో వెళ్తుంది సమాజము. అది మంచిది కాదు. ఎప్పుడొకప్పుడు అది అగ్నిపర్వతంలో పేలొచ్చు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, సమగ్రతకు అనే ఆలోచనలతోనే ఆయన మొదటి నుంచి వెళ్తున్నారు. కాబట్టి మనమందరం ఒక యునైటెడ్గా ఒక మంచి ధోరణితో వెళ్ళాలి. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. విద్వేషాలతో లేకపోతే మనస్పర్ధలతో ఎక్కువ కాలము సమాజంలో దేశాన్ని మనము సమగ్రతతో ఉంచలేమనే భయం ఆయనకు అనిపించడం వల్ల ఇలాంటి అంశాలు కూటమికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పైకి అనకపోయినా సరే గుసగుసలు చాలా ఎక్కువ. అదే ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. బుజ్జగింపు రాజకీయాలు వద్దు, ప్రజలను అప్పీల్ చేయాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడు 2018 పోరాట యాత్రలో ముస్లింలకు సంబంధించి కాకినాడలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? ముస్లింల సమక్షంలో, అది పెట్టిందే ముస్లింల కోసం. ఆ మీటింగ్లో హైదరాబాద్లో ఒక వ్యక్తి 15 నిమిషాలు పోలీసులు పక్కకి వెళ్తే నేను ఏం చేస్తానో చూపిస్తాను అన్నప్పుడు మీరు ముస్లిం సమాజంగా అలాంటి వ్యక్తులు చేసిన తప్పును ఖండించాలి. అప్పుడు మీకు వాళ్లకు తేడా తెలుస్తుంది. అలాగే ఆ వ్యక్తులు కూడా ఏమనుకుంటారంటే ఓకే, నా ప్రజలు కూడా నన్ను తప్పని అంటున్నారు కాబట్టి నేను కూడా రెక్టిఫై చేసుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలని వాళ్లకు అనిపిస్తుంది. సో తప్పుని తప్పుగా మాట్లాడండి అని ఆయన 2018లోనే అన్నారు. మరి అప్పుడు ఏ అధికారం లేదు కదా. సో ఆయన మొదటి నుంచి ఒకే ఆలోచనలతోనే ఉన్నారు. ఈ బుజ్జగింపు రాజకీయాలు వద్దు, తప్పును తప్పుగా మాట్లాడదాము, కరెక్ట్ అయిన విధానాన్ని కరెక్ట్గా చెప్పాలి ప్రజలకి. సో దట్ అప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది. దాని ద్వారా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాము. అప్పుడు అందరం కలిసి ఉండడానికి అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఒకరినొకరు ద్వేషించే పరిస్థితులు, ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతోంది, ఒకరంటే ఒకరికి ద్వేషపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి, కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా. సో ఇలాంటి వాటితో దేశ సమగ్రతకు ఎప్పుడైనా ముప్పే కదా. మనం దేశ సమగ్రతను దృష్టిలో ఇంకా సనాతనం వైపు వెళ్ళిపోయారు కళ్యాణ్ గారు. సమానత వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ఇప్పుడు 1992 నుంచి కూడా ఆయన వివిధ మాలలు వేసుకోవడం. మోదీ గారే మాట్లాడలేదు, ఈయన మాట్లాడుతున్నారని కదా జరుగుతున్న ప్రచారం. ఆయన వ్యక్తిగతంగా 1992 నుంచే వివిధ మాలలు దీక్షలలో ఉంటున్నారు. అవన్నీ మనకి ఎవిడెంట్గా ఉన్నాయి. కాకపోతే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు దేశంలో వివిధ రాష్ట్రాలలో ఇలా మాట్లాడకపోవడం వల్ల ఒక వర్గము లేకపోతే ఒక మతము కించపరచబడుతోంది. నేను కూడా అలా ఉండి మాట్లాడకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ ఆయన రేస్ చేసుకొని ఆయనతో ఆయన మాట్లాడుతున్నారు. తప్పేముంది? తన ధర్మాన్ని తను పాటిస్తూ మాట్లాడుతున్నారు. ఏంటిది పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఒకటి చాలా వైరల్ అవుతుంది బక్రీద్ మీద. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కథ చెప్పే ముందు 2 మాటలు చెప్తాను. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు కాపాడుతానన్నారు, ధర్మ పరిరక్షణ ఈ బోర్డు ఏదో పెడతానన్నారు. మంచిది, ఆయన వ్యక్తిగతంగా ఏదో చేయొచ్చు, ఎందుకంటే ఎవరు దాన్ని వద్దన్నారు. కానీ అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానకర్తగా ఉండేటప్పుడు కొన్ని పార్టీకి రాజకీయంలో ఉండేటప్పుడు అన్ని వర్గాల ప్రాంతాలని, అన్ని కులాలని, మతాలని సమానంగా ఆయన బేస్ అవుట్ చేసుకొని మాట్లాడాలి. ఎవరినో తక్కువ ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడటానికి లేదు. అయితే సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా ఆ ధర్మాన్ని నేను దాన్ని పాటిస్తానన్న వాళ్ళు ఎవరు కూడా విడాకులు తీసుకోరు. ఆయన విడాకులు తీసుకున్నాం. అలాగే పరమతం అంటే అన్యమతం అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకోరు. ఆయన క్రిస్టియన్స్ మతాన్ని పెళ్లి చేసుకున్నారు, కూతురికి క్రిస్టియన్ పేరే పెట్టుకున్నారు. ఆయన ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, అవన్నీ చెప్తూ ఉన్నాడు. ఆయన మన ఏ రకంగా సనాతన ధర్మం అయ్యాడో నాకు తెలియదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏదైతే బక్రీద్ గురించి ఆయన మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గురించి ఒక కథ అండి, చిన్నదే అయిపోద్ది. ఒక మహానగరం, ఒక పెద్ద రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలా యుద్ధ శక్తులన్నీ వడ్డాడు. అయితే ఆ రాజ్యంలోకి ఒక పులి వచ్చిందండి. ఒక పులి వస్తే అక్కడ సైనికులందరూ కూడా ఆ ఏదైతే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పులిని మాత్రం పట్టుకోలేకపోయారు. పులిని పట్టుకోకపోతే ఆ రాజు ప్రకటన చేస్తాడు, ఎవరైతే ఈ పులిని పట్టుకుంటారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. అక్కడ ఒక చేనేత కార్మికుడు, అంటే ఒక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ పులిని తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలతో వడగట్టి ఆ పులిని పట్టుకుంటాడు. పట్టుకొని మహారాజు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇగో రాజా, నేను ఈ పులిని పట్టుకున్నాను అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాజు ఏం చేస్తాడంటే తన కూతుర్ని ఈ చేనేత కార్మిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే సరే పెళ్లి అయిపోయింది, అంతా ధూమ్ ధామ్గా అయింది. పెద్ద పెద్ద బాహుబలి ఆ టైప్ లో పెద్ద గుర్రాలు అన్ని తీసుకొచ్చి పెద్ద రేంజ్ లో పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ నైటు శోభనం గదిలోకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఈ మహారాణి ఈ మహారాజు వెళ్ళి పాపం శోభనం గదిలో కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా మాట్లాడుకున్నారు, కొన్ని కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత పాలు గ్లాస్ తీసుకురావడానికి పాప ఆవిడ పక్కకెళ్ళి పాలు గ్లాస్ తీసుకొస్తే ఆవిడ వేసుకున్నటువంటి చీర కొన్ని లక్షలు కోట్లు విలువ చీర, వజ్రాలు వైడాలు బంగారు అన్నిటితో కలిపి కూడిన జర్రి పట్టు చీర ఏమవుతుందంటే చినిగిపోతుంది. వర్మ గారు చినిగిపోతే చీర చినిగిపోతే పాపం ఏం చేస్తాడు ఈయన, నేను ఇప్పుడు ఆ రాత్రల్లా చీరలు కుడతా ఉంటాడు పాపం. కుట్టి ఉదయానికి ఆ చీర, ఇగో అమ్మగారు చీర కుట్టానని చెప్తాడు. చీర కుట్టడమే నువ్వు దేనికి వెళ్ళావు? శోభనానికి వెళ్ళావు. సరే 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 శోభనం చేయడం మానేసి చీర కుట్టేసాడు. సరే ఎన్ని సినిమా కాదు, ఇది కథ వినాలి వర్మ గారు. ఇది శోభనం సబ్జెక్ట్ కాదు సోదరా, శోభనాలు పెళ్లిళ్ళు కడుపుల గురించి కాదు ఇది. మీరు వినాలా? మీరు వినండి సార్, తర్వాత మాట్లాడుతూ వినండి. సమయాన్ని మనం వాడుకుందాం దయచేసి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీరు మాట్లాడితే రాగండి సార్, అయిపోయింది కనుకలో చెప్పండి. మేము తర్వాత మాట్లాడుతాం, ఒక్క నిమిషం అండి. అక్కడ పాపం ఏంటంటే ఆయన తప్పు పట్టడానికి లేదు, తన కుల వృత్తిని అక్కడ చేశాడు. ఆయన కుల వృత్తిని చేసుకున్నాడు కానీ అయ్యో మహారాణి నా భార్యతో నేను శోభనం చేయాలనే విషయాన్ని మర్చిపోయాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటారు. పాపం మహారాజుని చేశారు, పరిపాలించాలి రాజ్యాన్ని. ఆయన ఏం చేశాడు, లాస్ట్కి భార్య యొక్క చీరని పుట్టి వదిలాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏదో పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని, ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా పవన్ కళ్యాణ్ గారు అంతా ఆహో ఓహో అనుకున్నారు. లాస్ట్కి ఏం చేశారంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిలాగా ఈ పవన్ కళ్యాణ్ గారు తగలాడారు అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే వాడు చెప్తాను సార్, ఏమంటానంటే బక్రీద్ మీద వేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలి. ఏ బట్ట వేసుకోవాలి, ఏ తిండి తినాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఏ నీరు తాగాలి, ఎవరు సార్ నిర్ణయించడానికి? మీరు ఎవరన్నా వర్మ గారు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి వాళ్ళ అధ్యక్షుడు వరకు మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడడం తప్ప ఏం లేదు. ఒక విషయం, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే ఏదో మాట్లాడుతున్నారు. మరి సీఎం హోదాలో డైరెక్ట్ గా సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీ లాబీల్లో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని, లేకపోతే ఒక 2-3 దప్పాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అమ్మనాభూతులు మాట్లాడుతుంటే కూడా ఖండించలేనటువంటి వ్యక్తి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, నీతి మాటలు చెప్తున్నారు. రెండోది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కులానికి సంబంధించి కూడా ఆయనే మాట్లాడతాడు.
రెండు కలెక్టర్లే చెప్తాడు. ప్రజలు వచ్చిన వాళ్ళని ఏదైనా సర్దిబాటు చెప్పమని చెప్పకుండా మీరు తిట్టండి ప్రజలను అని చెప్పే ఓకే, ఓకే. పరిస్థితి మీరు సంపత్ ఒక విషయం, చేస్తూ ఏంటి మీరు మంత్రుల్ని చేయాల్సిన ఎమ్మెల్యేలని తప్పులు మంత్రుల్ని చేసి ఎమ్మెల్యేల మీరు మీద డిప్యూటీ మీద మాట్లాడడం ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్గా ఉన్నారట. ఏడాది నుంచి చెప్తున్నా ఎక్కడా కూడా వాళ్ళు మారట్లేదట. అవినీతి అవనియండి, లేకపోతే పాలన మీద దృష్టి సారించట్లేదట. ఇలా అయితే మరి ప్రజల్లో చులకనవ్వట్లేదా? వర్మ గారు ఇది అంతర్గత విషయం. ఏంటంటే ఏదైనా చెప్పకూడదా? పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఒక్క నిమిషం, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అది జనసేన గాని తెలుగుదేశం గాని, వాళ్ళల్లో మామూలుగా గత ప్రభుత్వాల మాదిరిగా కాదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళే ఒక మార్క్ లిస్ట్ లాగా పెట్టుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉండాలి, పని చేయాలి, పని చేసినడికి మార్కులు ఇస్తా అని చెప్పి, అది పార్టీ అంతర్గత వ్యవహారం. అదేదో చూస్తున్నారు, వెనకాల పడిన వాళ్ళకి చురకేస్తారు, ముందుకు పంపించే ప్రక్రియ చేస్తారు. నిత్యం జనంలో ఉండాలి, పని చేయాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత, లేదా జనసేన అధినేత అదే కోరుకుంటున్నారు. దాని ప్రకారం మేము పోతున్నాం వర్మ గారు. కొంతమంది మంత్రులు మారుస్తున్నారట నిజమా? కొంతమంది మంత్రులు మారుస్తున్నారట నిజమా? మార్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చర్చ లేదు, అవసరం లేదు. కాకపోతే కొత్తగా ఏదో మన ఒక్కసారి బాబు గారు మాత్రం అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసింది ఏంటంటే నాగబాబు గారిని మంత్రిగా తీసుకుంటున్నాం, అంతవరకే. అంత మించి ఏమైపోయిందండి నాగబాబు గారు? ఇంకా తేలాగేంటండి అసలు? సాక్షాత్తు ముఖ్యమంత్రి కాదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తన స్వస్థలాలతో లెటర్ రాసిస్తే ఇప్పుడుకొచ్చి అది తేలట్లేదేంటి? ఎవరు మోకాలు అడుగుతున్నారు? వర్మ గారు తీసుకుంటారు. ఎవరు మోకాలు అడ్డేదేం, ఎటువంటి వయసులో తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు అడ్డు చెప్పే పరిస్థితి ఏం లేదు. ఎటువంటి వయసులో తీసుకుంటారు, కాకపోతే సమయం కోసం చూస్తారు ఎటువంటి వయసులో. రెండోది వర్మ గారు, నేను వచ్చేటప్పటికి టాపిక్ అయిపోయింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి టాపిక్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి టాపిక్ మాట్లాడగలిగితే నేను కూడా జిల్లా వాసిని కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను వర్మ గారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినా కానీ ఇవన్నీ కూడా ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడి నుంచి తండాలుగా నాయకులు పోయి ఏదో ఆయన పరామర్శించేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కేసులు ఎప్పుడు పెట్టారంటే వర్మ గారు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చేసిన దోపిడీ కార్యక్రమాలకి అప్పుడు పెట్టిన కేసులు మాత్రమే, కానీ మేము కొత్తగా పెట్టిన ఏం లేదు వర్మ గారు. ఇక్కడ ఆ రోజు వాళ్ళు చేసిన అవినీతి మీద దాని మీద జరుగుతా ఉంటే ఈ రోజు ఆయన అర్థం. రెండోది ఇంకొక విషయం, ఆయన ఒకవేళ అవినీతి చేయకుండా ఉంటే, లేకపోతే ఆయన అక్రమంగా ఏదైనా ఇది క్వారీ మైన్స్ చేయకుండా ఉన్నట్లయితే, మరి పోలీసు వాళ్ళకి ఆ 2 రోజుల ముందు డాంబికాలు మాట్లాడినటువంటి వ్యక్తి దానికోవాల్సిన పనే ఉంది. మీకు సుప్రీంకోర్టు సైతం మీకు ఒకవేళ ముందస్తు బెయిల్ ఇవ్వనప్పుడు మీరు నేనే వచ్చి లొంగిపోవచ్చు కదా. ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు దానికోవాల్సిన పనే ఉంది. రెండోది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హాస్యాస్పదం, ఆయన దొరికిన డేట్ ఎప్పుడంటే అండి, మొన్న మే 25వ తేదీ బెంగళూరులో దొరికారు. మే 25వ తేదీ గత సంవత్సరం 2024 మే 25వ తేదీ కూడా అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి వెహికల్ ఏదో ఒక పబ్బులో దొరికిందండి. దానిలో పబ్బులో దొరికి పాస్పోర్ట్ కూడా ఉంది, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది, పాస్పోర్ట్ ఉంది. అదే రోజు మళ్ళీ ఈయన కూడా బెంగళూరులో దొరకడం జరిగింది. రెండోది ఇంకొక విషయం, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిజంగా ఆయన ఆణిముత్యం అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు పునాదులు ఏదైతే స్టార్ట్ అయిందో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆనాడే అవినీతి మరకేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. కోర్టు పరిధిలో ఉన్నది కదా చూద్దాం. బాలకోటి గారు ఒక్క నిమిషం కోర్టు పరిధిలో ఉన్నది కదా చూద్దాం. మీరు చెప్పారు కదా, చాలా చెప్పారు కదా. బాలకోటి గారు చెప్పండి సార్. సరే ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్? వర్మ గారు మళ్ళీ మీరు ఆడికి వస్తారు, ఆయన వెర్షన్ కూడా తీసుకోవాలి కదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి నడిసొచ్చిన కొడుకు పవన్ కళ్యాణ్ గారు. నడిసొచ్చిన కొడుక అంటే కలిసొచ్చే రోజు ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతాడు అని అంటారు. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో నాయకుడు కావాలి, ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజానికి ఏంటంటే ప్రతి ప్రాంతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ అండగా ఉండాలి, లేదా ఆ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉండాలి. అలా భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరయ్యాడు. మోడీ గారికి అత్యంత ఇష్టమైన నాయకుడి స్థాయికి వచ్చాడు. కాబట్టి ఆయన బంధం భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. ఆ బంధం బలపడాలి అని అంటే భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికతను కూడా ఈయన ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్ళటంలో భాగమే సనాతన ధర్మ నినాదం. లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బక్రీద్ పండుగకు సంబంధించిన ఒక ట్వీట్. అంటే నేనేమంటానంటే వర్మ గారు, ఈ దేశంలో కులం ఉంది,
కానీ కులోన్మాదం ఉండకూడదు. మతం ఉండాలి, మత విశ్వాసాలు ఉండాలి, కానీ మతోన్మాదం ఉండకూడదు. మతోన్మాదం ఉండకూడదు. మనది లౌకిక దేశం. దీని పేరే గణతంత్ర రాజ్యాంగం. అంటే భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వేషధారణలు, భిన్న నాగరికతలు, విభిన్నమైన దేవుళ్ళు. మరి ఒక ప్రాంతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎజెండాని కనుక పవన్ కళ్యాణ్ గారు మోస్తే ప్రాంతీయ పార్టీగా కొంత మనుగడ, కొంత ఇబ్బంది అవుతుంది. జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ చెల్లుబాటు అవుతుంది. దాని పుట్టికే అఖండ భారత్. అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, జనసంఘు లాంటి మాతృక సంస్థల నుంచి వచ్చింది. దాని నినాదమే అఖండ హిందూ భారత్. మరి ప్రాంతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను లేవనెత్తున్నప్పుడు తప్పనిసరిగా వివాదం అవుతుంది. ముస్లింల్లో ఇబ్బంది వస్తుంది, క్రిస్టియన్లో ఇబ్బంది అవుతుంది. ఈ సనాతన ధర్మం మాట్లాడినప్పుడంతా ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్లో ఇబ్బంది అవుతుంది. మరి సమన్వయం ఎలా చేసుకుంటారో కానీ ఆయన భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా దగ్గరైన మిత్రుడు. ఏంటి కొంతమంది ఎమ్మెల్యే జాతీయ స్థాయిలో ఆ పార్టీ తీసుకున్న నినాదం. ఓకే, అది టీడీపీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి, మరి కూటమిలో ఉన్నారు కాబట్టి. టీడీపీ కూడా ఎఫెక్టే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదండి, కూటమి ప్రభుత్వం, 3 రాజకీయ పార్టీల ప్రభుత్వం. రేపొద్దున ఈ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా ముగ్గురు కూడా సమాన వాటా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అలాగనే ప్రశ్నిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు సంబంధం లేదు అని అనలేడు కదా. తప్పనిసరిగా ఆయన కూడా అడగాలి. ఇప్పుడు గతంలో శాంతి భద్రతల విషయంలో ఆయనే మాట్లాడాడు. ఒక స్థాయిలో హోంమంత్రి గారిని కూడా ప్రశ్నించాడు. కాబట్టి తప్పనిసరిగా ఇది కూటమి 3 పార్టీల ప్రభుత్వం అన్న తర్వాత 3 పార్టీలు కూడా బాధ్యత పడాలి. కాబట్టి కొద్దిగా ఇబ్బందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏం లేదు. ఇది ఒక కొత్త ప్రయోగం. ఓకే, ఏంటండి కొంతమంది గారికైనా బాలకోటి గారు, మీరు అక్కడ దగ్గర ఉంటుంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటారు కాబట్టి, బెజవాడలోని కొంతమంది మంత్రులను మారుస్తున్నారట, చాలా మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్నదట, నిజమా? ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్న మాట నిజం. అది చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతా వర్మ గారు, మంత్రులకి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వార్నింగ్ ఇస్తే అర్థం ఏంటి? అవును, మీరు పద్ధతిగా లేరు అని అర్థం. దాన్ని కొత్తగా మనం చెప్పాల్సిందే ఉంది. కొన్ని నియోజకవర్గాలు మనం డిబేట్లు పెట్టిన వాళ్ళమే కదా. ట్వీట్ గురించి వీడియో చూపిస్తాం. కొన్ని డిబేట్లు మనం నియోజకవర్గాలు పెట్టిన వాళ్ళం కదా. అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎమ్మెల్యేలని, మంత్రులని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ సమీక్ష కూడా చెయ్యాలి. ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటూ పోతే మరి చెట్టుకు చెదబడుతుంది. ఏంటి మంత్రులు మారుస్తారట, నిజమా? అలాంటి చేస్తారా సంవత్సరంలోనే? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మొదటిసారి చెప్పేశాడు. మొదటి క్యాబినెట్ రోజునే చెప్పాడు, ఈ క్యాబినెట్ 2.5 సంవత్సరాలకే ఉంటుంది, 2.5 సంవత్సరాల తర్వాత కొత్త క్యాబినెట్ వస్తుందని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి సాహసాలు చేస్తారని నేనైతే అనుకోను. ఒకవేళ 1 మంత్రులు మారిస్తే మార్చవచ్చునేమో, కానీ అది కూడా చాలా ఇబ్బంది. పైపచ్చు ప్రభుత్వం కూడా ఇప్పుడు మార్చే దిశలో లేదండి. ఒక ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా లేదు. మనం కొన్ని సంఘటనలు చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిపోయి 1000 మంది నిరసన వ్యక్తం చేసినా కూడా ఆ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలా? మరి ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే రాజకీయంగా ఏమొస్తుంది ఏంటి అనేది. ఒక మాట అయితే నిజమండి, యథార్థం ఏంటంటే ఏడాది పరిపాలన మీద పూర్తి స్థాయిలో ఆ శభాష్ అనే వాతావరణం ఆ పార్టీ వర్గాల నుంచి పెద్దగా వ్యక్తం కావడంలా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉండకూడదండి. ఏడాదే పరిపాలన, ఇంకా 4 ఏళ్ళు ఉంది. సమన్వయం చేసుకోగలగాలి 3 పార్టీలు, నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా బాధ్యతగా చేసుకోగలగాలి. కాబట్టే ఇప్పుడు పాలన అంటేనే మనం బరువు అంటున్నాం కదండి. ఒక ముఖ్యమంత్రి గారు ఏమొస్తాడు సార్? అన్ని చంద్రబాబు నాయుడు గారు నెత్తిన పెట్టేసేసి ఆయనే చూసుకోవాలి, ఆయనే కష్టపడాలి, లేదా పవన్ కళ్యాణ్ గారిని నెత్తిన పెట్టి ఆయనే చూసుకోవాలంటే ఎలా? నీకు ఒక మాట చెప్తా, అన్నిదా భావించకపోతే వివేక్ గారు చాలా మంది ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్లు లేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు, కలవలేని పరిస్థితి. మేము కూడా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవలేని పరిస్థితి. వాళ్ళ షెడ్యూల్ అది. ఒక అపాయింట్మెంట్ ఏదైనా కావాలి, కలవాలంటే అన్నింటి కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఒక కీలకమైన పాయింట్ రేస్ చేస్తారు. నిజమా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంత బిజీగా ఉన్నారు కళ్యాణ్ గారు? ఇప్పుడు శౌర్యచక్ర సంబంధించిన ఒక జవాను
మొన్న రాష్ట్రపతితో ఒక అవార్డు తీసుకున్నారు, ఒక ఈ శౌర్య చక్రకు సంబంధించి. ఆయన ఈరోజు కలిశారు. ఎక్కడ కలిశారు? షూటింగ్లో కలిశారు. అలా ఏం ఉండదు. అంటే ఆ సబ్జెక్ట్ను బట్టి ఆ వారి యొక్క ఆ ఎమ్మెల్యేలు తీసుకొచ్చే వినతి పత్రాలను బట్టి, లేకపోతే ఆ ఇంటెన్సిటీని, వారి యొక్క ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఆయన ఇమీడియట్గా కాన్ఫరెన్స్లో మాట్లాడతారు, ఒకవేళ సమస్య పెద్ద తీవ్రతరం అయితే. అంటే అన్నీ పర్సనల్గా కూర్చొని మాట్లాడేంత సమస్య లేకపోతే అది దాని డిఫరెన్స్ని బట్టి ఉంటుంది. సో షెడ్యూల్ని బట్టి ఆయన ఇప్పుడు 5 శాఖలుగా చేస్తున్నారు. అవర్ టు అవర్ కూర్చొని సమీక్షలు చేస్తున్నారు అధికారులతో, పక్క ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి చూస్తున్నారు. సో చాలా రకాలైనటువంటి, ఇందాక మీకు ఆ ట్వీట్ గురించి అప్డేట్ ఒకటి చెప్తాను. ఇదేంటంటే ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ లీగ్ అధ్యక్షుడు మౌలానా గారు బక్రీద్ సమయంలో ఇది ఒకటిసారి చూస్తే ఏం చెప్పారంటే, ఓవరాల్గా ఆయన చెప్పిన కంటెస్ట్ చెప్తాను. ఎవరైతే ముస్లింలు ఉన్నారో బక్రీద్ సమయంలో, అదే 1 minute ఉంటుంది, అది లేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ముస్లింలు ఉన్నారో బక్రీద్ సమయంలో హిందువుల మనోభావాలు గౌరవిస్తూ గోవులని కుర్బానీ అంటే వధించొద్దు అని 2020లో ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ లీగ్ అధ్యక్షుడు మౌలానా చెప్పిన మాట. కళ్యాణ్ గారు దాన్ని ఎండార్స్ చేశారు, అంటే దాన్ని ఇంకోసారి గుర్తు చేశారని అనుకోవచ్చు. సో ఎవరైనా మనోభావాలను దెబ్బతీయద్దు, కోట్లాది మంది బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు కానీ అలాంటి చెయ్యకూడదు అనేది ఇంటెన్షన్. చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది గతంలో. వైరల్ ఏముంది లేండి, మనము అందుకే ఆ వైరల్ అయ్యేది ఎలాంటి ఉద్దేశాలతో అవుతుంది, మంచిదా కాదా అనే దానికే మేము వివరణ ఇవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ బాబు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రేగుల లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సంపత్రాజు గారు, థ్యాంక్ యూ బాలకోటి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ సెషన్ 99 న్యూస్. మాస్టర్ మైండ్